నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా, సులభంగా మరియు పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో సేవ సేతు వెబ్సైట్ లో వివరాల నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సేవ సేతు వెబ్సైట్ ద్వారా అందించబడే ప్రతి ప్రభుత్వ సేవకు సంబంధించిన వివరాలు సంపూర్ణంగా, ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నపాటి పొరపాట్లు కూడా ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున డేటా ఎంట్రీ సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలని తెలిపారు. సేవ సేతు వెబ్సైట్ అమలుతో ప్రజలకు కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుందని, ప్రభుత్వ సేవలు ఇంటి వద్ద నుంచి పొందే అవకాశం ఏర్పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓకే, గుడ్. సో మీ అందరికి కూడా ఇది అర్థమైందంటే ఈ రోజుకి ఇది యాక్టివిటీ కంప్లీట్ అవ్వాలి. వేర్ ఇస్ దట్ ఐ కెన్ గివ్ సో దట్ ఈ రోజు నాది టెస్టిమోనియల్ అయిపోతుంది, రైట్? తర్వాత నెక్స్ట్ మీరు అందరు చేయాల్సింది దీనికి మీ వాడండి ప్రతి ఎగ్జాంపుల్. చాట్రగడ్డ అరుణ ఎవరమ్మా మీరు? నమస్తే. ఎవరమ్మా? ఏదమ్మా? ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్. మీరు ప్రిన్సిపల్. మీరేం చేస్తారంటే ప్రతి వార్డన్ మీ హాస్టల్ అలుమ్నై పూర్వ విద్యార్థినులు ఎవరున్నారో వాళ్ళదొక వాట్సాప్ గ్రూప్ చేసుకోండి. అలుమ్నైస్ వాట్సాప్ గ్రూప్. అంటే మీ హాస్టల్లో చదివి ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉన్నాడు అనుకోండి, లేదా మీ హాస్టల్లో చదివి ఇప్పుడు ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు అనుకోండి. అట్లా వి విల్ కమ్ టు దట్. ఫస్ట్ యూ ఫార్మ్ ద వాట్సాప్ గ్రూప్ ఫార్మ్ చేసి అందరు నా గ్రూప్ లో పెట్టండి. తర్వాత ఇది లింక్స్ మీరు షేర్ చేస్తారు. యూ షేర్ దిస్ లింక్, వెబ్సైట్ లింక్ షేర్ చేస్తారు. అలాగే దీన్ని మనం క్యూఆర్ కోడ్ లో తయారు చేసుకుంటాం. క్యూఆర్ కోడ్ తయారు చేయండి. తయారు చేసి పోస్టర్ మీకు ఇస్తాము. దాన్ని ప్రతి హాస్టల్ ఎంట్రన్స్ లో మీరు అతికిస్తారు. సో దట్ అక్కడ వచ్చి చూసుకున్న వాళ్ళు అండ్ మనకు కూడా పెడతారు. ట్యాగ్ లైన్ ఇస్ P4 బ్రిడ్జ్ టు బాపట్ల అనేటట్టు పేరు, రైట్? ఇది లోగోస్ అని డిజైన్ చేసి ఫైనలైజ్ చేస్తారు. ఐఎమ్ కౌంటింగ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, తర్వాత వార్డన్స్, మీరందరూ కూడా దీన్ని ఒక ప్యాషన్ గా తీసుకుని కొల్లూరులోని గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర స్వామి ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం బుధవారం జరిగింది. నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సూచించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గా దొడ్డపనేని రమేష్ తో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు గ్రామంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ షాపులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ధర్మపత్नी समेतस्य सह कुटुम्बानारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु चरित्राण गोत्रोद्भवस्य भानु गंगाधर नामधेयस्य धर्मपत्नी पूर्ण कुमारी नामधेयवतीः सह कुटुम्बानां उभय नामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य व्यया भय आयुरारोग्य आजनयं समर्पयामि। हर नमः पार्वती तनये हर हर महादेव। శ్రీ అనంత భోగేశ్వర స్వామి వారి దేవస్థానములకు ధర్మకర్తగా ప్రమాణం చేస్తున్నాను నాకు ఉద్యోగ ధర్మమును ఉద్యోగ ప్రాయమును నేను భగవంతుడి పేరున ఈ క్రింది విధముగా ప్రమాణం చేస్తున్నాను వ్యవహరించవలసిన తప్ప నేను నా అభిప్రాయములను అంగీకారములను సమ్మతికి నాకు అందించేది ప్రమాణం స్వీకారం చేసినటువంటి సభ్యుల నుండి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ పాలక మండలి జీవితంగా ఎన్నుకున్నటువంటి ధనపురి ఎమ్మెల్యేగా స్వామి గోపాలకృష్ణ కొల్లూరు గ్రామంలో చేసినటువంటి ఈ అనంత భువనేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం. ఈ గ్రామంలోనే ఆ స్వామి వారు ఎల్లప్పుడూ పరిరక్షిస్తూ అన్ని విధాలుగా కాచి కాపాడమని నమ్మేటటువంటి విశేషమైనటువంటి భక్తులైనటువంటి దేవుడు ఈ భోగేశ్వర రోజు కూడా ప్రధాన రంగానికి పక్కన అటు ఇటు వెళ్ళేటప్పుడు పాఠశాలలు కానీ ప్రయాణికులు కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోజు కనిపించేటటువంటి దేవుడు అనంత స్వామి. ఆ స్వామి వారి పాత్రలై ఆ స్వామి వారి పేరు ప్రసిద్ధిని ఎన్నువేయడానికి నూతనంగా ఎంపిక కాబడినటువంటి ధర్మకర్త వారిని విశేషంగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ వారికి మరొకసారి రెడ్ క్రాస్ అభివృద్ధికి సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానని కర్లపాలెం మండల తహసీల్దార్ కె శ్రీదేవి తెలిపారు. బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆమెను కర్లపాలెం రెడ్ క్రాస్ యూనిట్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ కార్యక్రమాలు చేయూతనివ్వాలని మండల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఎన్నికల పోలీసురావు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రెడ్ క్రాస్ సేవలు అందిస్తుందని తెలిపారు. జీవితకాల సభ్యత్వం 1100 మాత్రమేనని ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మందపాటి పరమానంద కుమార్, కోశాధికారి బుర్ల రాజేష్, అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు రెడ్ క్రాస్ సభ్యులు పేయాలి ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు. టీచర్ గారు ముందు చూపించినారు చూడండి. కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ యందు ఉన్న మేము సభ్యులము కలిసి మరి ఈరోజు కర్లపాలెం గౌరవ తహసీల్దార్ గారిని గౌరవంగా కలవటమైంది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ అభివృద్ధికి తహసీల్దార్ గారు కృషి చేయాలని, మరి తర్వాత కూడా ఉన్నతమైన పదవులను అలంకరించి పేద ప్రజలకు సేవ చేస్తూ శేష జీవితంలో కూడా మిగిలిన జీవితము ఉన్నతమైన స్థానాలను పొందుతూ
మా వంటి సామాజిక రెడ్ క్రాస్ సొసైటీ వారికి మరి తమ వంతుకు తానుగా మా కూడా అభివృద్ధికి తోడ్పడాలని మా అభివృద్ధికి కృషి చేస్తారని నమ్ముతూ మరి ఈరోజు మేడం గారిని కలవటమైంది. థ్యాంక్ యూ. తర్లపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని తమిళనాడు రాష్ట్రానికి చెందిన పంచాయతీరాజ్ డిపిఓ, పిడిఓ, ఎంఎన్ఆర్, ఈజీఎస్, డిఆర్డీఎస్ శాఖలకు చెందిన 29 మంది మండల స్థాయి అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రికార్డులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఏపీఓ శ్యాము, బాపట్ల ఈటీసీ ఫ్యాకల్టీ లలిత, రామకృష్ణ, డిప్యూటీ ఎంపీడీఓలు అయినంపూడి శ్రీనివాసరావు, డి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఎంతో శుభకరమైనటువంటి మంచి సుదినం. మీరందరూ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఎంపీడీఓస్, డిపిఓస్గా, తర్వాత వివిధ డిపార్ట్మెంట్లో ఒక మంచి స్థాయిలో గ్రూప్ 1 క్యాడర్లో ఉన్న మీరందరూ కూడా ఈ మండలానికి రావడం మేము ఎంతో సంతోషకరంగా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. మెయిన్గా ఒక్కొక్క రాష్ట్రంలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీడీఓ అంటారు, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, మండల అభివృద్ధి అధికారి. నార్త్ ఇండియాలో బీడీఓస్, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇలా ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క విధంగా మన ఎంపీడీఓస్ పిలుస్తున్నారు. కానీ మీరందరూ కూడా బాపట్ల ఈటీసీ ట్రైనింగ్ సెంటర్కి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ సెంటర్లో మంచి ఫెసిలిటీస్, మీకు మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, మంచి లాడ్జింగ్, బోర్డింగ్ ఏర్పాటు చేశారు. మంచి ఫ్యాకల్టీస్ నెంబర్ కూడా మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. కాబట్టి మేము కూడా ఒక నెల పాటు బాపట్ల ఈటీసీ ట్రైనింగ్లోనే శిక్షణ పొందున్నాం. కాబట్టి మీరందరూ కూడా మంచి శిక్షణ పొంది ఉంటారని ఆశిస్తున్నాం. ఈ శిక్షణ తర్వాత మీ ఆఫీసులకు వెళ్ళి ఇంటి పరిస్థితుల్లో డూప్లికేట్ అనేది కాదు, తప్పనిసరిగా ఎవరైతే పనిచేశారో వారు చేసే ఈకేవైసీ ద్వారా ఆధార్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఒకరు పని చేస్తే ఇంకోటి మీద ఇంతకుముందు ఏంటంటే ఒకరి మొదలు ఒకరు వచ్చినా తలకి కౌంట్ కాబట్టి తీసుకున్నాను. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఫేస్ మార్కింగ్ ఆధార్ కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే మాస్టర్లో పేరు ఉంటుందో వాళ్ళని ముఖ ఆధార్ తీసుకుంటుంది. తప్పనిసరిగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే బోగస్ మాస్టర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అలౌడ్ కాదు. ఇప్పుడు ఏదైనా జరిగితే కనుక ఇక్కడ నుంచి జరగడానికి అవకాశమే లేదు. యాక్టివ్ వేసేస్ వరకు 95% కంప్లీటెడ్. వీక్లీ 1 time FA review the QSR, Wednesday meeting, FCC staff, technical assistant, APO garu, field assistants, MCC register mata, आज पट्टिका, engineering assistant, every mandal. బాపట్ల నియోజకవర్గం బాపట్ల మండలం పాండురంగపురం పంచాయతీలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకుడు కుక్కల రామిరెడ్డి, ఎమ్మెల్యే వేగిసల నరేంద్రవర్మ సూచన మేరకు పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజు తాగునీరు, పెన్నులు తదితర అవసరమైన వస్తువులు అందిస్తున్నారు. పేద వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు విద్యాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాలను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు. అదే చేతులు పల్లె అల్లవంట లేవు పల్లెలు బ్యాగులు తినకుండా నీ దగ్గరికి వచ్చేసాడు అడిగి ముందు. తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి, మీరు భోజనానికి వెళ్ళండి. భోజనం చేసినప్పుడు కూడా తీసుకుని అడుకోవద్దు, ఎందుకంటే ఇదే కాన్సెప్ట్ ఉండాలన్నమాట. మనం ఎక్కడికైనా చెప్పండి. వీడి పేరేందా? ఈ అమ్మాయి పేరేంది? అమ్మాయినా? పేరేంది? చెప్పమ్మా. పొద్దున్నే
ఫ్రీ ఓన్లీ రైట్ ఇంకా దాని తర్వాత ఏంటిది దాని తర్వాత ఏ తర్వాత బాగా వచ్చేసి నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పు నీకు రావు నేర్చుకుంటున్నావు ఇప్పుడే నేర్చుకుంటున్నావు టీచర్ మంచి టీచర్ నీకు బాగా చెప్పేసి నువ్వు చెప్పు నీకు వస్తాయిగా నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పు నీకేమో బాపట్ల నియోజకవర్గం అడవి పంచాయతీ మాట్లాడకూడదు టీడీపీ నాయకులైనటువంటి కె రామరెడ్డిని మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి సూచనల ప్రకారం స్కూల్కి వెళ్ళి ప్రతిరోజు ఏదో ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలకి పలహారం రూపంలో ఇచ్చి పిల్లలు చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని ఉద్దేశించి మాట్లాడి వాళ్ళతో చెప్పి మరి ఈ కూటమి ప్రభుత్వం తరఫున నేను మా పాండ్రాపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేసి వాళ్ళు అంగన్వాడీ స్కూల్లో టీచర్స్ ఆయాలు ప్లేట్లు పళ్ళాలు కూడా పిల్లలకి ఇవ్వాలని కోరారు. అవి కూడా నేను సిద్ధం చేసి 2-3 రోజుల్లోనే ఇస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకేదైనా కానీ సహాయం కావాలంటే ఎలిమెంటరీ స్కూల్లో ఒక మంచి నీళ్ళు తెచ్చుకోవడానికి 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి పిల్లలు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక రిక్షా లాంటిది కూడా ఏర్పాటు చేయమన్నారు. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశించి మమ్మల్ని అందరూ ప్రోత్సహించి ప్రతి నియోజకవర్గంలో పంచాయతీలకు పంపిస్తున్న గౌరవీయులైన మా ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన అమృత్ పథకం పనులను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. తాగునీటి పథకానికి నీటి వనరులైన ఎన్ఎస్పీ డీప్ కట్ దొండపాడు చెరువు పట్టణానికి తాగునీరు సరఫరా చేసే సింగర చెరువులకు చీఫ్ విప్ జీవీ పరిశీలించారు. అమృత్ స్కీమ్ ద్వారా వెనుకొండ పట్టణంలో చేపట్టాల్సిన వాటర్ ట్యాంకులు పైప్ లైన్లు అనుబంధ పనులను ప్రతిభటన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటింటికి త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జల్ జీవన్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అమృత్ యుఐడిఎఫ్ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి తాగునీరు అందించే పనులు జరుగుతున్నాయని అన్నారు. 17 కిలోమీటర్లు వస్తుంది సార్. 18 కిలోమీటర్లు తిమ్మాయపాలెం రోడ్లో ఉన్నటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర 18 కిలోమీటర్లు గవర్నమెంట్ కూడా మాకు పర్మిషన్ తీసుకున్నాం సార్. వాటర్ ట్రయల్ పర్మిషన్ అన్నిటికీ పర్మిషన్ ఆల్రెడీ ఇంతకుముందు 2019లోనే మన గవర్నమెంట్లోనే వచ్చింది. ఇక్కడ నుంచి మనం పైప్ లైన్ తీసుకున్నాం సార్. ఇప్పుడు ఇది ఇక్కడ దొండపాడు చెరువు దగ్గర వెళ్ళిపోయి పండంబడిగా వెళ్ళి దొండపాడు చెరువు దగ్గరికి వెళ్ళి దొండపాడు చెరువు పక్కన ఇక మళ్ళీ ఉప్పరపాలెం కెనాల్ ఉంది సార్. చివరిలో చాలా మాట్లాడాలి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దానికి డిజైన్ మరియు ఎస్టిమేట్ అవి 3 ఫీట్లు బౌండరీస్ అక్కడ మాట్లాడదాం. చిన్న చెరువు దగ్గర మాట్లాడదాం. అమృత్ స్కీమ్ కింద మన వినుకొండకి మొత్తం 210 కోట్లతోటి యుఐడిఎఫ్ ఫండ్స్ నుండి నిధులు తీసుకొస్తున్నాం. అమృత్ నుండి 30 కోట్లు, యుఐడిఎఫ్ నుండి 210 కోట్లు, మొత్తం 240 కోట్లతోటి వినుకొండ తాగునీటి స్కీము శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేయబోతున్నాం. నిధులిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం మోడీ గారు
ఆంధ్రప్రదేశ్ కు చేస్తున్నటువంటి సపోర్ట్ మర్చిపోలేనటువంటిది. అమరావతి రాజధానికి తోడ్పాటును అందించారు, విశాఖ ఉక్కుకి అభివృద్ధికి సహకరించారు. ఈరోజు రాష్ట్రంలో అమృత్ స్కీమ్ పథకానికి పెద్ద ఎత్తున సపోర్టు. కేంద్రంలో వచ్చినటువంటి నిధులు వెనక్కిపోయినాయి. మీ చేతగాంతనం. మీ గత ప్రభుత్వం ఇంకా ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి ఇలా మంచినీళ్ళ స్కీములు పూర్తవుతుంటే చూసి ఓర్చుకోలేక రోజు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే చేతగానోళ్ళు మీరు దుష్ప్రచారాలు చేయబట్టే ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రజలకు తెలుసు. ఈరోజు ప్రజలు ఎప్పుడు కూడా మంచి పని చేసే వాళ్ళని అభినందిస్తారు. ప్రజలు ఎప్పుడు అభివృద్ధి చేసే వాళ్ళంటే ప్రజలు ఎప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేవంటే ప్రజలు. ఒక పక్క సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా అందించి సంక్షేమ పథకాల్లో దేశంలో నంబర్ 1 స్థానంలో నిలబడిన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం. మరోపక్క ఈరోజు వాటర్ స్కీము గతంలో వైసీపీ పాలకులు ఒక్క రూపాయి కూడా ఈ మంచినీళ్ళ స్కీమ్ కోసం ప్రజలకు ఇవ్వాల. కేంద్ర ప్రభుత్వానికి మ్యాచింగ్ గ్రాంట్ ₹1 ఇవ్వాల. వేల కోట్ల రూపాయలు వచ్చింది వెనక్కిపోయినాయి. అది వైసీపీ నిర్వాహకం. అంటే ప్రజలకి మంచినీళ్ళు అవసరం లేదా? ఎందుకు మరి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్ ఎందుకు పెట్టలేదు, ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్ర ప్రజలకు ఎందుకు మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు? రాష్ట్రాన్ని జేబురాళ్లతో సర్వనాశనం చేశారు. మంచినీళ్ళ స్కీమ్ ఇవ్వకుండా ఎక్కడ చూసినా. పల్నాడు జిల్లా గురుచార నియోజకవర్గం దాచపల్లి నగర పంచాయతీ అద్దంకి నాకెట్పల్లి హైవే కారంపూడి రోడ్డు మెయిన్ సెంటర్ లో రోడ్డు దాటే క్రమంలో బ్యాగ్ ఢీకొని ఉమామహేశ్వరరావు అనే 7 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు స్వగ్రామం గురిజాల మండలం దైద గ్రామం అని తెలిసింది. ప్రస్తుతం దాచేపల్లిలో నివాసం ఉంటున్న బాలుడు తల్లి బాలుడు రోడ్డు దాటుతుంటే కళ్ల ముందే తన కొడుకు బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో శోక సముద్రంలో ఉన్న బాలుడి తల్లి ప్రమాదం జరిగిన వెంటనే పరారైన ద్విచక్ర వాహనదారుడు పోలీస్ కేసు నమోదు చేసుకుని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగడి గ్రామం వద్ద కృష్ణా నదిని పల్నాడు జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీసర్ నజీనా బేగం పరిశీలించారు. ఈ సందర్భంగా నజీనా బేగం మీడియాతో మాట్లాడుతూ కృష్ణా నదిలో కెమికల్ వలన కాలుష్యం ఏర్పడిందని, కొద్ది రోజుల క్రితం వచ్చిన మీడియా కథనాలకు అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించడం జరిగిందని, ఆ రిపోర్ట్స్ లో వచ్చిన ఆధారాల మేరకు ఎటువంటి కెమికల్ కలవలేదని, నీటి రంగు మారడం అనేది కేవలం నాచు గుర్రపు డెక్క ఎక్కువ అవడం వలనే జరిగిందని ఆమె తెలిపారు. ఇలాంటి సంఘటన గత 10 సంవత్సరాల క్రితం కూడా వచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. కొంతకాలంగా అంటే 21వ తేదీ ఒక అడ్వర్స్ న్యూస్ ఐటమ్ అపియర్ అయింది మనకి. ఎందుకంటే కృష్ణా నది కలుషితం అయిపోయింది. గ్రీన్ అండ్ బ్లూ కలర్ వాటర్ తోని ఇక్కడ కృష్ణా తంగెడ మరియు పరిసర గ్రామ ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి మనకు ఒక ఎలక్ట్రానిక్ మీడియా త్రూ మేబీ తెలుసుకున్నాము, కలెక్టర్ గారి త్రూ. అయితే లోగడ గతంలో ఒక నెల క్రితం కూడా సేమ్ ఇలాగే ఒక పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మనం శాంపిల్స్ తీసి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అప్రూవ్డ్ జోనల్ ల్యాబొరేటరీకి మరియు ఈపీటీఆర్ఐ హైదరాబాద్ వారికి కూడా పంపించాము. అందులో మనకి కెమికల్ కంటామినేషన్ ఏ విధంగా లేదు అనేది తేలింది. ఈపీటీఆర్ఐ వాళ్ళ రిపోర్ట్స్ కూడా సేమ్ అదే మ్యాచ్ అయినాయి మనకి. మరలా ఒక 20 రోజుల తర్వాత సేమ్ అలాగే మరలా అపియర్ అయింది. అయిన క్రమంలో మళ్ళీ మేము 21వ తేదీన న్యూస్ ఐటమ్ వచ్చిన 22వ తేదీ మళ్ళీ మనం శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. దాని రిజల్ట్స్ ఇవాళ వచ్చి ఉన్నాయి మాకు జోనల్ ల్యాబొరేటరీ నుంచి. దీని మూలంగా మేము మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తరఫున మేము తంగడ మరియు గ్రామ పరిసర ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇందులో ఎటువంటి కెమికల్ ఆ రసాయన వ్యర్థాలు నమోదు కాబడలేదు. ఈ అనాలిసిస్ రిపోర్ట్ లో ఎటువంటి రసాయనాలు లేవని తేలింది. అయితే మా జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ మరియు ఎస్ఈఎస్ గారి ఇన్ఫరెన్స్ ప్రకారం ఇది ఆల్గల్ కంటామినేషన్, అంటే నాచు గుర్రపు డెక్క ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఫామ్ అవటం వల్ల, ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఫామ్ అవడం వల్ల గ్రీన్ కలర్ ఆల్గే అంటే గుర్రపు డెక్క నాచు అంటాం కదా, అది ఫామ్ అయింది తప్పితే ఇందులో ఎటువంటి విష పదార్థాలు కానీ రసాయన వ్యర్థాలు కానీ కలిసి ఉండలేదు. ఇది కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ యొక్క శాతం ద్వారా నిర్ధారించబడినది.
అయినా కానీ మీ యొక్క భరోసా కోసం మరలా కూడా ఇంకొక శాంపిల్ ని తీసి ఈపీటీఆర్ఐ హైదరాబాద్ వారికి, ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారికి పంపించడం జరుగుతుంది. ఇందువల్ల గ్రామస్తులు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఇదేమి హానికారకమైన నీరు కాదు. రెండో విషయం ఏంటంటే, మరి ఆర్గానిక్ మ్యాటర్ ఇంతలా ఎందుకు ఫామ్ అయింది అంటే, జనరల్ గా డొమెస్టిక్ సీవేజ్ అంటే ఇంట్లలో నుంచి వచ్చిన మురుగునీరు, వాడుకున్న మురుగునీరు ఎక్కువ ఈ కలవడం వల్ల కూడా ఇలా వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇదేంటంటే తంగెడ అనేది ఒక పంచాయతీ, ఇక్కడ అంత క్వాంటిటీ ఆఫ్ డొమెస్టిక్ ఎఫ్లూయెంట్స్ రావడానికి కూడా స్కోప్ లేదు. మా యొక్క అనుమానం ఏంటంటే అప్ స్ట్రీమ్ నుంచి, అంటే మనకి వాడపల్లి అటు సైడ్ నుంచి మూసీ రివర్ కలవటానికి కన్ఫ్లుయెన్స్ పాయింట్ కి ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఏమన్నా కలిసిందా అనేది కూడా ఒకటి నిర్ధారణ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ప్రస్తుతానికైతే మీకు చెప్పాల్సినది, ఎటువంటి రసాయన వ్యర్థాలు కానీ ఈ వాటర్ లో కలిసి ఉండలేదు. ఈ వాటర్ ఏమి హానికారకం కాదు, వాడుకోవచ్చు. ప్రైమరీ ట్రీట్మెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.